स्पीकर असेंबली पोचाराम श्रीनिवास रेड्डी की सरपरस्ती में आज तकरीबन 1,52,000 मछली के बच्चों को जिले कामारेड्डी के इलारेड्डी म्यूनिसिपलिटी हुदूद के तालाब में छोड़ा गया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना हुकूमत माहीगीरों को सहूलत पहुंचाने के लिए इस तरह के इकदाम कर रही है। इसके साथ साथ उन्हें सब्सिडी भी फराहम की जा रही है। उन्होंने कहा कि चीफ मिनिस्टर तेलंगाना केसीआर ने तकरीबन 300 फलाही स्कीमें शुरू की हैं। మత్స్య కార్మికులు ఎవరైతే వలస పోయినరో వృత్తిరీత్యా బతికేటువంటి మత్స్య కార్మికులు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు వలస పోయినరో వారిని తిరిగొచ్చేటువంటి మార్గం ఏందని ఆలోచన చేసి ఈనాడు 5,62,000 హెక్టార్లలో 100 కోట్ల చేపలను ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. వాళ్ళు కట్టలేరు, మన బాకీ తీసుకురావాల్సి వస్తుంది. బయటకు వెళ్లి సగం మనం ఇస్తే సగం నీరు కట్టండి విత్తనాల కోసం అంటే కట్టరు. వారు 100% సబ్సిడీ ఇస్తామని చెప్పి మేము పంపించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది ఇప్పుడు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చేస్తుంది. దాదాపు 98 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే మా ఏడు గారు చెప్పారు, ఇలా కుక్క వేస్తున్నాం కదా అని. ఇది గవర్నమెంట్ బాధ్యతతో ఇస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, అధికారులు కూడా జాగ్రత్తగా వివరించాలి. పెద్ద చేపలు వేయాలి, ఇంత ఉండాలి కనీసం చేప, అయితేనే బతుకుతుంది. చిన్న ఏదో చనిపోతాయి.